నిజామాబాద్లో గత శుక్రవారం గంజాయి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బాధితురాలికి నిమ్స్లో చికిత్సను అందిస్తున్నారు. తక్షణ సాయం కింద వైద్య ఖర్చులకు 10 లక్షలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సౌమ్యకు మెరుగైన వైద్యం అందించాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ నిమ్స్ వైద్యులను కోరారు. సౌమ్య వైద్య ఖర్చులను తామే భరిస్తామని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉన్నట్లు ఆయన వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. గంజాయి మాఫియా చేతుల్లో గాయపడ్డ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వారి పేరెంట్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు జరిగిన ఘటనను కొంచెం చెప్తారా? అంతకుముందు ఏమైనా సౌమ్య మీకు కాల్ చేసి చెప్పిందా? ఏం చెప్పలేదు సార్, మాది వేరే పల్లెటూరు నిజామాబాద్. ఆమె నిజామాబాద్లో వేస్తుంది, పొద్దున్న పోతే సాయంత్రం వస్తుంది. ఆ రోజు కొంచెం లేట్ అవుతుందమ్మా, రైడ్కి వెళ్తున్నా, మీరు ఎదురు చూడకూరు అని చెప్పింది సార్. చెప్తే మేము ఎప్పుడెప్పుడు నైట్ డ్యూటీలు కూడా చేస్తుంది కదా అని ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత చేసి చెప్పారు సార్, వాళ్ళు చెప్పారు ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా కొంచెం తలిగింది బాగా, అంటే మేము ఇదైతే ఎమోషనల్ అవుతామని కొంచెమే తలిగిందమ్మా అని చెప్పారు. హాస్పిటల్కి పోయినాక మా పాపని చూపించారు. తర్వాత ఇప్పుడు ఇట్లా అయిందమ్మా, క్యూర్ అవుతుందని ఆడ సార్లు మేడంలు అందరూ చెప్పించారు. మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా వచ్చి పరామర్శించారు. ఏంటి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులతో మాట్లాడారా? ఏంటి పరిస్థితి? మాట్లాడారు, వైద్యులతో మాట్లాడారు. మా పాపను చూసిర్రు, ఇంకా చేపిస్తా అని చెప్పారు. ఏ సాయమైనా ఇస్తాము, ఏ సాయమైనా చేపిస్తామని చెప్పారు. మీతో ఏ విధంగా ఉండేది మీ సోదరి సౌమ్య? మీకు మా అక్కకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లా, అంటే మా అక్క చిన్నప్పటి నుంచి స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్ ఉంటుండే. ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ టైంలోనే కొట్టింది. మాకు ఎస్ఐకి పేపర్ అయింది కానీ అప్పటికి డిగ్రీ పట్ట రాలేదు. సో ఇది వచ్చింది, మా అక్క చాలా ఇంట్రెస్ట్తో చేస్తుండే జాబ్. ఎప్పుడెప్పుడు అలా అంటే అసలు ఇంటికి వచ్చేది కాదంటే ఎంతవరకు అక్కడ చేసేసుకుంటుంది. లీవ్ పెట్టకపోతుండే, అసలు చాలా రేర్ లీవ్ పెట్టడం కూడా. ఇక ఇంట్రెస్ట్ డ్యూటీ అంటే అక్కకి ఇక అట్లా చాలా ఇష్టం మాకు. నాకు కూడా అందుకే నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. నాకు కూడా మా అక్కనే మోటివేట్ చేసింది. సార్, ఈ సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కు ఆయుధాలు కూడా లేదు కదా, దాన్ని ఎట్లా చూస్తారు సార్? జనరల్గా అంటే ఇప్పుడు అంతకుముందు ఐడి ఉన్నప్పుడు ఇంత స్మగ్లింగ్ ఇంత తక్కువ ఉండే, కాకపోతే గంజాయి వచ్చిన తర్వాత స్మగ్లర్స్ బాగా పెరిగారు. బట్ దానికి కంప్లీట్ అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఏంటంటే రీసెంట్గా 23 ఈవినింగ్ రోజు మా డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ సోమరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో రేడ్కి వెళ్ళమని చెప్పేసి ఎస్హెచ్ఓ సప్నా మేడం గారిని పంపించారు. అప్పుడు ఏంటంటే ఈ సౌమ్య కానిస్టేబుల్ ఇంకా 4 కానిస్టేబుల్ తీసుకుపోయి ఇన్ఫర్మేషన్ వచ్చిందని తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైందంటే గంజా ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉన్నదని చెప్పేసి పోతే ఎక్కడైతే కార్ ఆపాలనో అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఆపితే అతను ఏం చేసిందంటే, అమ్మాయి ఏంటంటే బాగా యాక్టివ్, కారు ఇటు సైడ్లో పోతుంటే పట్టుకోవాలని ఉత్సాహంతో పోతే ఆ కార్ డైరెక్ట్ వచ్చి అమ్మాయిని కొట్టేయడం జరిగింది. స్పాట్లోనే అప్పుడు ఉన్న అక్కడ సీఏ గారిని తీసుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చారు. నైట్ అంతా గమనించిన తర్వాత తెల్లారి మా డిప్యూటీ కమిషనరు, మా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా కూడా సిచ్యువేషన్ బట్టేసి ఇక్కడ నిమ్స్ డైరెక్టర్తో మాట్లాడి, ఇక్కడ డేంజర్ ఉంది సార్, కిడ్నీ పోయింది, ఫీల్ పోయింది, చాలా హాస్పిటల్ వాళ్ళు గ్యారంటీ ఇస్తలేరు అంటే నిమ్స్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్తే నిమ్స్కి షిఫ్ట్ చేశారు. నిమ్స్ షిఫ్ట్ చేసిన తర్వాత నిన్న మా కమిషనర్ గారు కూడా వచ్చారు. వచ్చి మొత్తం టోటల్ అమ్మాయిని కానీ నిమ్స్ డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది, మంత్రి గారికి మొత్తం మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి గారి ఆధ్వర్యం మొత్తం పర్యవేక్షణలో ఉన్నాము. ఇప్పుడు అమ్మాయి కోలుకోవాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం మీద చూసుకోవచ్చు, కానిస్టేబుల్ సౌమ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. క్షేమంగా బయటికి రావాలి అనే ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సౌమ్యకైతే పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లయితే వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.